డ్రెస్ స్వాధీనం చేసుకున్న కేసులు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వైసీపీ స్టూడెంట్ వింగ్ లీడర్ కొండారెడ్డి గుడివాడకు చెందిన చరణ్ ను డ్రెస్ కోసం గత నెల 31న ఫ్లైట్ లో బెంగళూరు పంపాడు. నిన్న వైజాగ్ వచ్చిన చరణ్ ను శ్రీకాకుళంకి చెందిన హర్ష రిసీవ్ చేసుకున్నాడు. ప్రాసెస్ లో భాగంగా 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 సిడి బ్లాట్స్ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు ఈ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఇంకొక వ్యక్తి పేరు కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయక్. సో ఈ ముగ్గురిని మనం ఈ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు, స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నది. సంగి హర్షవర్ధన్ నాయుడు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను ఈ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్టీ అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడ తేవడం జరిగింది. కొండారెడ్డి ఈ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంటన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాక్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంటన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్డి బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని ఈ చరణ్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ ని జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి స్విప్స్ తో రైట్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంటన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరి అతన్ని కూడా పట్టుకున్నాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే కృతనిశ్చయంలో ఉందో, ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మొత్తం మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం డిపార్ట్మెంట్ కూడా కట్టుబడింది. నిన్న మీరందరూ కూడా చూశారు 10,000కు పైగా గాంజాని డీజీ సార్ కూడా వచ్చి డెస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా డీజీ సార్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ లైక్ ఏ టెర్రరిజం, నార్కో టెర్రరిజం. మీరు చూసినట్లయితే ఆపరేషన్ మొంతా తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక, సమయం లేదా జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుతో కలిసి ఆయన పర్యటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనికిరానటువంటి ప్రతిపక్షం ఉంది జగన్మోహన్ రెడ్డి. అసలు తుఫానుకి చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడుతున్నాడు. అసలు అతను మైండ్ డ్యూటీ మాట్లాడుతున్నారా, మైండ్ లేక మాట్లాడుతున్నారా, ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ తుఫాను వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా సమయం లేనటువంటి వ్యక్తి. ఆయన వచ్చిన ఫ్లైట్లోనే మళ్ళీ వెంటనే రిటర్న్ ఫ్లైట్ ప్రెస్ మీట్ పెట్టారు, దానికి వచ్చి విమర్శించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా మరి ఇలాంటి వ్యక్తులు పరిశీలన చేయాలి. అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో దేవాలయంలో ప్రతిష్ఠాలు జరగడం అనేది దురదృష్టకరం. మరి పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి
దేవాలయం. ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు. కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయలేదు. దాని కారణంగా అక్కడ ఇలాంటి సంభవించింది. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి, అలాగే ఆర్డీఓ గారికో, ఎంఆర్ఓకో, తహసీల్దార్ గారికో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా అందరూ కూడా దేవుణ్ణి ఇందులో నిన్న శనివారం, కార్తీక మాసం, శనివారం, ఏకాదశి అన్నీ కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువ భక్తి శ్రద్ధలు చేసుకునే కార్యక్రమం అవడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. క్రౌడ్ కూడా ఎక్కువ మంది 30,000 మంది పైన వచ్చారని మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ముందే అధికారుల దృష్టి కానీ ఇవన్నీ కూడా సమాచారం ఇస్తారు. దానికి తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం ఆలోచన చేస్తామని తెలియజేస్తాం. అది ఇప్పుడు అంచనాలు వేస్తా ఉన్నారు. అంచనాలు ఇస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రిలిమినరీ కూడా పంపించారు. టెంపరీ కూడా ప్రిపేర్ చేసుకొని పంపించారు. ఇక్కడ అన్నీ కూడా చూస్తాం. ఆస్తి నష్టాలు ఇవన్నీ కూడా అంచనాలు వేస్తున్నారు. త్వరలోనే నివేదిక అంటారు. జోగి రమేష్ గారు ఇప్పుడు మీరు ఇచ్చారు. అది లాస్ట్ 5 years నుంచి కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్. మీరు వచ్చి 1.5 year అయింది. ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉంది. ఆయనతో కూడా మాట్లాడారు. రేపు ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది. అది ఇచ్చేవాడిని ఇమీడియట్ స్టార్ట్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. సార్ లోగో పైకి లేపని నన్నుతో పెద్ద మనిషి సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి దుర్ఘటన గురించి మనందరికీ కూడా తెలిసిందే. చాలా బాధాకరమైన, హృదయ విచారకరమైన ఆ విషాద ఘటనలో చనిపోయిన వారందరికీ కూడా వారి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్సీ వర్గ కళ్యాణ్ గారు, సమన్వయకర్తలు ముల్లప్పారావు గారు, దేవన్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు సోదరి కమల్ కుమార్ గారు, ఎస్సీసీఎల్ శివరామకృష్ణ గారు, బీసీసీఎల్ నాయకులు శ్రీవాత్సు అందరూ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికే కాదు, కనీసం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించే భక్తులకు కూడా భద్రత లేకుండా భద్రత కరువైంది. దేవాలయాల్లో జరిగే పవిత్ర కార్యక్రమాల్లో, దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో కూడా భక్తులకి సరైన వసతులు కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని అపహాస్యం చేస్తూ, రాజకీయాలు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి, ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కక్షపూరిత రాజకీయాలతో, కర్కశ రాజకీయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకున్నది పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ. రాజకీయాలు చేయాలంటే అనేక అంశాలు ఉంటాయి. రాజకీయాలు చేయాలంటే దుర్మార్గంగా, కర్కశంగా, లేకపోతే దురుద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయాలంటే అనేక అంశాలు ఉంటాయి.
కానీ కొత్త వరవడికి నాంది పలికి చంద్రబాబు నాయుడు గారు అతి పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా అతి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూకి సంబంధించి సున్నితమైన అంశాన్ని, లేనిపోని అంశాన్ని తీసుకుని తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో ఒక దుర్మార్గపు రాజకీయానికి ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఈరోజు దేవరాపల్లి పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవరాపల్లి మండలంలోని దేవరాపల్లి పంచాయతీ కేంద్రంలో ఇంటి పన్నులు అక్రమాలు గోలుగోలుపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దేవరాపల్లి పీజీఆర్లో జరిగినటువంటి పీజీఆర్ఎస్లో ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం అటువంటిది జరిగింది. ప్రధానంగా దేవరాపల్లి పంచాయతీలో ప్రతి సంవత్సరం 12 లక్షలు 13 లక్షలు ఇక్కడ డిమాండ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్లు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అది ఆయన 5 లక్షలు 6 లక్షలు వసూలు చేసి కట్టినట్టు, మిగిలిన డబ్బులు గోల్మాల్ అయినట్టు ఇందులో రుజువైంది. గత నెల రోజుల క్రితమే పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. అయినా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదు. దీని మీద ఎటువంటి దర్యాప్తు కూడా జరపలేదు. అందుకని దీని మీద అనేకటువంటి అనుమానాలు ఈరోజు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు బిల్లు కలెక్టర్ వసూలు చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అది ఆ రోజు మరుసటి రోజు కానీ సాయంత్రం కానీ ఆయన ఆ డబ్బులు అటువంటివి అక్కడ కట్టేయడం అటువంటిది జరుగుతుంది. బీసీఆర్ఎస్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఎంటర్ చేస్తారు ఏ రోజు ఎన్ని డబ్బులు వసూలు చేశారు. మరి ఆ బుక్లో డబ్బులు ఎంటర్ చేశారా లేకపోతే చేయకుండానే డబ్బులు తినేశారా అటువంటిది ఈరోజు స్పష్టంగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. దీంట్లోని ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేతులు మారినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. లక్షలాది రూపాయలు ప్రజల కష్టంతో కట్టినటువంటి ఇంటి పన్నుల డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు దుర్వినియోగం అయిపోతే అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు, నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద వెంటనే జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి అధికారుల చేత దర్యాప్తు జరిపించి వెంటనే ఈ బిల్లులు ఏదైతే ఇంటి పన్నులు గోల్మాలు వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీని మీద చర్యలు చేపట్టకపోతే ఎవరైతే ఇంటి పనులు ఈ పంచాయతీలో ఉన్నారో కట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆందోళన అటువంటి చేయవలసి వస్తుంది. అందుకని జిల్లా కలెక్టర్ గారు అవినీతి మీద స్పందించే పరిస్థితి ఈ కాలంలో కనిపించట్లేదు. ఎందుకంటే అవినీతి అనేటువంటిది డబ్బులు అటువంటి ప్రజల సొమ్ము, వాళ్ళు కష్టపడిన డబ్బులు, ఆ డబ్బులు అటువంటివి వసూలు చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే ఆయన కనబట్టలేదనో లేదా బీరువా తాళాలు ఇవ్వలేదనో రకరకాల కారణాలు చెప్పడం సరైనది కాదు. ఇక్కడ ఈఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, ఈఓ పిఏఆర్డీ ఉన్నారు, దీనికి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మండలానికి. వీళ్ళందరూ ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని కనీసం ఆ పత్రికలో వచ్చిన దానికైనా స్పందించకపోతే, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా స్పందించకపోతే దీనికి విలువలు అటువంటివి ఉండవు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఉన్నత స్థాయి అధికారుల చేత జిల్లా కలెక్టర్ గారు దర్యాప్తు జరిపించి వెంటనే చర్యలు చేపట్టాలి. ఏదైతే వెనకాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు ఖైదీ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డు పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు మరియు విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు. 1 లక్ష తక్కువ 2 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం కొన్ని ప్రారంభించుకోవడం, కొన్ని మొదలు పెట్టడం కార్యక్రమాలు మేయర్ గారు, నేను, స్థానిక కార్పొరేటర్ కన్నా గారు, స్థానిక నాయకులు ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో మా అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఒక రోడ్డు కూడా 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ముట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప నియోజకవర్గంలో పనులు అవుతున్నాయంటే అది ఈ రాష్ట్రం పట్ల, ఈ నగరం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మక్కువ, ఇష్టం, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. నిరంతరం కార్పొరేటర్లు, మేయర్ గారు, నేను కూడా నిరంతరం ఈ నగర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచం లేకుండా ఏది ఇచ్చినా
ఈ పదవిని దీనికోసమే వాడుతూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రోడ్డు మిగిలిపోయింది, ఏ ఒక్క కాలువ మిగిలిపోయింది, ఏ ఒక్క ఇబ్బంది కమ్యూనిటీ అవ్వచ్చు, కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఏదైనా కూడా మిగలకుండా మా మేయర్ గారు నేను కలిపి మా కార్పొరేటర్లు అందరం కలిపి చేస్తామని మాట్లాడుతున్నాం. నర్సీపట్నం డివిజన్ లో అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచేస్తున్న ప్రైవేట్ మైనింగ్ మాఫియా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ జిల్లా పరిధిలోని సినరేజీ వసూళ్లకు అనుమతులు పొందింది. అయితే ఆ కాంట్రాక్ట్స్ పొందిన సంస్థ సరైన బిల్లులు ఇవ్వడం లేదు. అంతేకాకుండా రోజువారీ తిరిగే లారీలు ట్రాక్టర్లకు ముందుగానే ట్రాక్టర్కు 400 రూపాయలు, 3000 లారీకు రూపాయలు డబ్బులు తీసుకుని జిరాక్స్ కాపీలు చేతిలో పెడుతున్నారు. ఆ కాపీలపై కనీసం కంపెనీ పేరు కూడా ఉండడం లేదు. స్టాంపింగ్ ఉండదు. ఎక్కడైనా వాహనం కనబడితే పెన్నుతో వాహనం నెంబర్ వేసి తేదీ సమయం వేసి డ్రైవర్ చేతిలో పెట్టడం శోచనీయం. దీనిపైన కాంట్రాక్ట్ పొందిన సంస్థ పేరు గాని క్యూఆర్ కోడ్ గాని ఉండదు. ఈ సంస్థ పేరుతో అడ్డగోలుగా పనులు చేస్తున్న డబ్బు ఎటుపోతుందో తెలియడం లేదంటూ వాహన యజమానులు, డ్రైవర్లు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ నర్సీపట్నం నియోజకవర్గంలోని కొన్ని లక్షల రూపాయలు దోచేస్తున్నారు. బిల్లు పైన క్యూఆర్ కోడ్ ఉండదు. అన్నీ జిరాక్స్ కాపీలు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్న కంపెనీ, ఆ కంపెనీ పేరు పైన ప్రైవేటు వ్యక్తులు దోచేస్తున్నారో తెలియట్లేదు అని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వసూలు చేసిన బిల్లులు ఆన్లైన్లో చెల్లించేలాగా చూడాలి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు క్వారీలకు చెక్పోస్టులు ఏర్పాటు చేసి బిల్లున్నా లేకపోయినా నగదు రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపైన స్పందించవలసిన అధికారులు స్పందించడం లేదు. మైన్స్ ఏడీ కార్యాలయం నర్సీపట్నంలో ఉన్నా సరే ఏడీ కానీ ఆర్ఐ కానీ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో వారు మరింత రెచ్చిపోయి వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే స్థాయికి వెళ్లారు. ఈ మైనింగ్ దోపిడీపై పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కూలీలు న్యాయం జరగాలని అధికారులు కోరారు. సార్ మాది ఇలాగా ట్రాక్టర్ యజమాని సమయం ట్రాక్టర్ వాంటండి మా వెనకాల 10 మంది లేబర్ ఉంటారు సార్. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము తోలుతున్నాం కానీ ఇప్పుడు వచ్చి ఎవరు బిల్లు కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు. ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పేసి వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు ప్రూఫ్ అడిగితే మాకు చూపించలేదండి. చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దానికి డబ్బులు కట్టమంటున్నారండి మమ్మల్ని. దానికి ఇచ్చేసి 405 రూపాయలు అన్నారండి. కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి. కానీ అది ఒరిజినల్ లోగో లేదు దాని మీద. దాన్ని స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదండి. ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదండి. ఇలాగ నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబర్ పనిచేసి తవ్వే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా వీడియోలు తీయడం ప్రతి మనిషి కూడా చెప్పడం ఇవన్నీ చేశారండి. మేము ప్రతి వారం లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం పేమెంట్ చేసుకుని ఇంటి జీవనోపాధి చేయడం జరుగుతుందండి. దేశ రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న డాక్ యార్డ్ ఉద్యోగులు, అధికారులు మరోవైపు సేవా రంగంలోనూ ముందు వరుసలో ఉండటం అభినందనీయమని ఏపీ బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది కె రామజోగేశ్వరరావు కొనియాడారు. ఆదివారం ఎన్ఏడి జంక్షన్ కాకానీ నగర్ కళాక్షేత్రంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతిభావంతులను సత్కరించడం, అలాగే అధికారుల, ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషి కూడా ప్రశంసనీయమన్నారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నారు. అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న అధికారులకు, ఉద్యోగులకు న్యాయపరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇటీవలే సభ్యులు పిల్లలకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ఉపకార వేతనాలు, మెమెంటోలు అందజేశామన్నారు. అలాగే రక్తదాన శిబిరాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అసోసియేషన్ల సభ్యులకు కార్యవర్గం నిరంతరం తగిన సహకారం అందిస్తుందన్నారు. ఒకేసారి 60 మంది సభ్యులకు శాశ్వత సభ్యత్వ కార్డులు అందజేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు బత్తుల చిరంజీవి, విజయనగిరి భాస్కర్ రావులు తెలిపారు. శాశ్వత సభ్యులకు ప్రత్యేకంగా మెమెంటో అలాగే వారి గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా సేవలు అందించినటువంటి రామజోగేశ్వరరావు గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. ప్రధానంగా దీనివల్ల లాభం ఏంటంటే సంఘం బలోపేతం చేయడం, అలాగే సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, అలాగే సంఘంలో ఉన్నవారికి ఏదైనా సరే
వివిధ సందర్భాల్లో సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ కేటీబీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా సభ్యుల్లో ఐకమత్య వాతావరణం తీసుకురావడంతో పాటు ప్రధానంగా మనకంటూ కూడా ఒక సంఘం ఉందని తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఇది. మన సంఘం అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు, కార్యదర్శి భాస్కర్రావు గారు, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, వివిధ కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని, అలాగే సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ సలహా కావాలన్నా, న్యాయపరంగా కూడా ఏ సలహా కావాలన్నా మన సంఘం ఎప్పుడు మీకు తోడ్పాటును అందిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉంటేనే సంఘం బలోపేతం అవుతుంది. ఇప్పటికే మన సంఘం చాలా పటిష్టంగా ఉంది. భవిష్యత్తులో ఈ సంఘాన్ని మరింత మంది సభ్యులతో బాగా పటిష్టం చేయాలని, అలాగే ఇటీవల కాలంలో చాలామంది ప్రతిభా పాఠవాలు చూపించిన అధికారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామ జోగేశ్వరరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉన్నాను. అనేక మంది స్టాల్ వాష్తో కూడుకున్నటువంటి ఈ కేటీబీ కళాక్షేత్రంలో జరిగిన